హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది బియ్యం పిండితో తయారు చేసినటువంటి ఉల్లిపాయ పకోడీ. పిండితో తయారు చేసినటువంటి ఈ ఉల్లిపాయ పకోడీలు చాలా బాగుంటాయండి. ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మీరు చక్కగా ఈ స్నాక్స్ పెట్టారనుకోండి, పిల్లలు చాలా హ్యాపీగా తినేస్తారు. ఇక ఆలస్యం ఎందుకు, ఈ యొక్క రుచికరమైనటువంటి ఉల్లిపాయ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం పదార్థాల్లోకి ఇక వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లోకి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా పొడవుగా తరిగినటువంటి ఒక పెద్ద ఆనియన్ తీసుకోండి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా వేసుకుంటున్నానండి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. పుదీనా ఆప్షనల్ అండి, పుదీనా ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కాకపోతే కరివేపాకు మాత్రం తప్పకుండా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3-4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. 1/2 టీ స్పూను అలాగే పసుపు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం చేతితో బాగా ఈ యొక్క మిశ్రమాన్నంతటిని కూడా పిసుకుతూ కలపాలండి. ఎలా కలపాలంటే ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా బయటికి వచ్చే విధంగా మనం కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక్క 5 నిమిషాల పాటు మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసేయండి. మీరు ఈలోపు స్టవ్ పైన డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కుతూ ఉంటుంది. 5 మినిట్స్ తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయల్లో నుంచి నీళ్లు చక్కగా బయటకు వచ్చాయి. మీకు కొద్దిగా పిండి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలులో నుంచి నీరు ఆ విధంగా రావాలి. ఈ విధంగా ఎందుకు రావాలి అంటే, ఈ బియ్యం పిండితో చేసేటువంటి ఉల్లిపాయ పకోడీ ఈ విధంగా చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండి వేసుకుంటూ మనము ఈ పిండి మిశ్రమాన్ని అంతటిని కూడా చక్కగా కలుపుకోవాలి. చివరిగా కొన్ని నీళ్లు వేసుకోవాల్సి ఉంటుందండి. అంటే ఈ ఉల్లిపాయలో ఉన్న తడితోనే మనం కొంత మటుకు పిండి కలుపుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు చెప్పడం మర్చిపోయాను, నేను 1 కప్పు బియ్యం పిండితో ఈ ఉల్లిపాయ పకోడీ చేసుకుంటున్నాను. ఇది మీరు గమనించాలి. ఈ విధంగా మొత్తం పిండి అంతా ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ చివరిగా కొన్ని నీళ్లు తీసుకోవాలండి. కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి మిశ్రమం ఎలా ఉండాలో మీకు చూపిస్తాను. జాగ్రత్తగా మీరు గమనించండి. పిండి మాత్రం మనము లూజ్గా చేసుకోకూడదు. పిండి కొద్దిగా గట్టిగానే ఉండాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో మనం ఏం చేయాలంటే, పక్కన స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకోమని చెప్పాను కదా, నేను ఆల్రెడీ హీట్ చేసుకున్నానండి. ఆ హీట్ చేసుకున్నటువంటి ఆయిల్ని 2 స్పూన్ల మటుకు ఇందులో వేసుకొని ఆ స్పూన్తోనే మీరు కలుపుకోండి. చేయి పెడితే చేయి కాలుతుంది, జాగ్రత్తగా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధంగా ఈ పకోడీలకి పిండి మిశ్రమం అన్నది ఈ విధంగానే ఉండాలి. లూజ్గా అసలు ఉండకూడదు, మరి గట్టిగా ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. మనం తరచూ శనగపిండితో ఈ పకోడీలు తయారు చేసుకుంటూ ఉంటాం కదా, అయితే బియ్యం పిండితో మీరు ఈసారి ట్రై చేయండి. బియ్యం పిండితో మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక 5 డేస్ వరకు ఇవి చక్కగా నిల్వ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మనకు ఆయిల్ హీట్ ఎక్కిందండి. నేను స్టవ్ మీద ఆల్రెడీ ఆయిల్ పెట్టుకొని రెడీగా ఉంచానండి. పిండి కలుపుకునేటప్పుడే మనం ఈ విధంగా ఆయిల్ని సిమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, పిండి కలిపేసరికి మనకు ఆయిల్ చక్కగా హీట్ ఎక్కుతుంది. ఆయిల్ ఎక్కువగా వేడిగా ఉండాలండి. మనము ఆయిల్ వేడిగా లేకుండా ఈ పకోడీలు వేస్తే నూనె ఎక్కువగా పీల్చేస్తుంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పకోడీలను గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్లో అసలు పెట్టుకోకూడదు. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా ఇవి లోపలి వరకు ఏగే వరకు చక్కగా వేయించుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఈ పకోడీని వేయించుకోవాలి. మనకు పకోడీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసుకొని ఒక టిష్యూ పేపర్లోనైనా సరే, న్యూస్ పేపర్లోనైనా సరే వేసుకొని వీటన్నిటిని కూడా పిండి అంతటిని కూడా ఇదే విధంగానే మనము వేసుకొని పెట్టుకోవాలి. ఇంకొక వాయి కూడా నేను వేసుకుంటున్నానండి. ఈ విధంగానే పిండి అయిపోయేంత వరకు మనం చక్కగా ఈ పకోడీల్ని వేయించుకోవాలి. ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి ఈ పకోడీలు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మనం సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, మీరు చూస్తున్నారా, అవి తీగల్లాగా దారాల్లాగా మనకు కనపడుతూ ఉన్నాయి కదా. ఈ ఉల్లిపాయలు ఆయిల్లో చక్కగా వేగి ఈ పకోడీలు మనం తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రెండోసారి వేసుకున్న పకోడీలు కూడా మనకు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఎంతో రుచికరమైనటువంటి
బియ్యపిండితో తయారు చేసిన ఉల్లిపాయ పకోడీ మనకు రెడీగా ఉంది. ఇక ఆలస్యం ఎందుకు, మీకు చూస్తూనే తినేయాలనిపిస్తుంది కదూ. వచ్చేయండి, అందరం కలిసి తినేద్దాం. ఎంతో రుచికరమైన ఉల్లిపాయ పకోడీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక టేస్టీ రెసిపీతో నేను మీ ముందుంటాను. నేను మీ ప్రసన్న.